ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు యోగ్యుడవు. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ కూడా లేడు. నీ ఒక్కడవే అద్భుతములు చేయువాడవు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ మిరాకిల్ వర్కింగ్ గాడ్. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అయితే అద్భుతాలని నీవు పొందుకోవాలి. అద్భుతాలను ఎలా పొందుకుంటాం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అద్భుతం పొందుకుంటానికి విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా మాత్రమే నీవు అద్భుతాలు పొందుకుంటావు. వారి అపనమ్మికను బట్టి ఆయన ఏ అద్భుతము చేయలేకపోయాడు అని రాసి ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏ విధంగా వాళ్ళు అద్భుతాలు పొందుకున్నారు అంటే, యేసుప్రభు వారు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను బాగుపరిచను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, నీ విశ్వాసము నిన్ను పూర్ణులుగా చేశాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో అద్భుతాలు ఎలా జరుగుతాయి అంటే విశ్వాసంతో జరుగుతాయి. అయితే నీకు విశ్వాసం ఉందా? ఈరోజు విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది.